చాలా తక్కువ సమయంలో ఈ మీటింగ్కి వచ్చేసిన ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్రికాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, మెసర్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మెసర్స్ ద ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, Tagore Laboratories, Tagore Leafius Pharma Private Limited, Divis Laboratories, Kakinada Seaports. ఈ కంపెనీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానితులకి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయి అనే పరిశీలనకు నేనైతే వచ్చాను. వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million liters శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అంటున్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తారంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominating. We're not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. ఇప్పుడు నీళ్లు ఈతలు కొట్టే గోస్తని పాయ భీమవరం దగ్గర తనకు పాయ ఈ రోజున అది ఒక మురికాలలో అయిపోయింది. భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దానిప్పుడు దగ్గర మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్ మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలని కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమైన చేయలేదు. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మనం దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అది కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చెక్స్ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా
ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటున్నాం. సో కలెక్టర్ గారిని ఇన్చెక్ చేయండి. పరిశ్రమ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 1 year పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించి కావాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునేలాగా పుష్కరాలు ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించి పొద్దునే ఈ పరిశ్రమలు వరకు మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి, 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారాలు ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితం అవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలిసినవాడు, పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభపడాలి తెలిసినవాడు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే, డెల్టా పేపర్ మిల్ అన్నీ మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 mg/L ఉంది పొల్యూషన్. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూలు ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. అది సరిగ్గా హ్యాపీ ఆంధ్ర పేపర్ భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్క్అవుట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.